హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మదం అంటూ జనవరి 1 అయితే సినిమా రాబోతుందన్నమాట. ట్రైలర్ అండ్ టీజర్ చూసాను, అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రెజెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి సినిమా స్టోరీ, ఎలా ఉండబోతుంది అనేది. నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? సో సూపర్, నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మనకి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు మదం స్టోరీ. వాము, ఆ వైలెన్స్ ఏంటో అదేందో. సార్ నమస్కారం సార్. సో టీజర్ కట్, ట్రైలర్ కట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. సో మొన్న నిజంగానే బన్నీవాస్ గారు అన్నట్టు టీజరు ట్రైలర్ రెండు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి సినిమా అంతా హిట్ అన్నారు. రెండు అద్భుతంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పండి అసలు ఏంటి మదన్ స్టోరీ, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? మదం అనే ఫిలిం యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ రమేష్ బాబు గారిదే కథ అండి, మూల కథ. సో ఆయన రాసిన కథ ఒకసారి నాకు నరేట్ చేశారు. బేసిక్లీ ఏంటంటే ఒక హార్డ్ హిట్టింగ్ ఫిలిం తీయాలని ఎప్పటి నుంచో నాకు ఒక ఇది ఉండింది. బట్ ఐ డోంట్ నో, అంటే తెలుగులో ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇంత హార్డ్ హిట్టింగ్ ఫిలింని నమ్ముతారా, చేస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ ఆ రైట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండే. ఆ టైంలో నాకు రమేష్ గారు ఒక మంచి కథ ఉంది వంశీ, ఒకసారి నీ స్టైల్కి మ్యాచ్ అవుతుంది, నువ్వు న్యాయం చేయగలవు అని చెప్పేసి నాకు ఆ కథ ఒకరోజు చెప్పారు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, క్యారెక్టరైజేషన్స్ తర్వాత అవన్నీ. సో సార్ ఇది అదిరిపోతుందండి 70 mm ఇలాంటి ఫిలిమ్స్ ఇప్పుడు చూస్తున్నారు. మనం తమిళ్ ఫిలిమ్స్, మలయాళం ఫిలిమ్స్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది కానీ బట్ ఎవరు అటెంప్ట్ చేయట్లేదు. మనం ఎంత రాగా వీలైతే అంత రియలిస్టిక్గానే తీస్తాం దీన్ని అనగానే ఆయన బిలీవ్ చేశారు మనం ఇది చేయగలమని. అట్ ది సేమ్ టైము ఆయన నా విషయంలో ఎప్పుడు కూడా దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాల. కథ ఇచ్చారు, ఇది చేసి దాన్ని ప్రాపర్గా మనం డెవలప్ చేసి దానికి ఎంత అంటే ఈ ఫిలింకి యాక్చువల్లీ హై డోస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకని మీటర్కి మించి వెళ్ళాం. సో ప్రతి క్యారెక్టర్ మీటర్కి మించి పర్ఫామ్ చేస్తుంది, మీటర్కి మించి మాట్లాడుతుంది. అండ్ చాలా సినిమాటిక్ లిబర్టీస్ అంటూ అలాంటివి ఏమి తీసుకోలేదు మేము. వి ట్రూలీ స్టక్ టు ది స్టోరీ. సో చాలా రియలిస్టిక్గా ఉంటాయి క్యారెక్టర్స్ బిహేవ్ చేయటం కానీ అవన్నీ కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో చాలా ఎంత వైలెంట్గా చెప్తే అంత బాగుంటుంది ఈ కథ అని అనిపించి వైలెంట్గానే చెప్పామండి ఈ కథ. సో అట్ ది సేమ్ టైం ఆ ఇమోషన్స్ అవన్నీ కూడా కరెక్ట్గా పోట్రీ ఎంత కావాలో అంతే సమపాలంగా సెట్ చేసుకొని చేసాము. సో ఇలాంటి ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తాయి తెలుగులో అని అనిపించింది. క్యారెక్టరైజేషన్ కూడా ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ పొటెన్షియల్ ఆపర్చునిటీ టు షో దేర్ యాక్టింగ్ స్కిల్స్, పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీ వన్ హ్యావ్ దట్ అండ్ డిజర్వ్ దట్ ఇన్ దిస్ మూవీ. చాలా మనము మలయాళం మూవీస్ తీసుకొని చూస్తూ ఉంటాము, తమిళ మూవీస్ ఎలా ఎంత రాగా తీస్తున్నారు, ఎలా ఉందిరా, అలాంటిది మన తెలుగులో రావట్లేదని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది మన తెలుగు ఒరిజినల్ మన తెలుగులో తీశారు. ఎంత రాగా తీశారంటే మేము అడవుల్లో వెళ్ళి షూట్ చేసాము, వితౌట్ సిగ్నల్, వితౌట్ నెట్వర్క్, అలాంటి ఊర్లో వెళ్ళి షూట్ చేసాము. అండ్ మీరు తీసుకున్న క్యారెక్టర్ కూడా చేయాలంటే చాలా గట్స్ కావాలి. రియల్లీ అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మీకు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇట్స్ రియల్లీ టఫ్ అని చెప్పాలి. సో మీ క్యారెక్టర్ గురించి అండ్ ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఒకసారి చెప్తాను. నా క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఐమ్ యాంటగనిస్ట్ అండి మూవీలో. సో ఇట్స్ ద మదం టైటిల్కి నేను జస్టిఫై చేస్తాను ఆ క్యారెక్టర్తో. అవునా? సో ద స్టోరీ లైన్ ఈజ్ లైక్ ఒక ఆడదాని వల్ల నాశనం అయిపోయిన, ఓ మదం ఎక్కిన ఆడదాని వల్ల నాశనం అయిపోయిన కుటుంబం. నేనే. సో ఒక ఆడదనుకుంటే ఏదైనా చేయగలదు, ఎలాగైనా చేయగలదు, ఎలా లైక్ ఉండకూడదు అలా ఉండొచ్చు ఈ మూవీలో ఉంటుంది. ఇట్స్ లైక్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత చాలామంది హస్బెండ్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ, నాకు చాలా మంచి పిల్లం దొరికింది రియల్ లైఫ్లో అని అనుకుంటారు. ఎందుకంటే అందరు గుర్తుపెట్టుకోండి, చూడండి డెఫినెట్లీ. ఎందుకంటే అంత హేట్ చేస్తారు నన్ను ఈ మూవీ చూసాక. బేసికల్లీ ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సో ఎవ్రీ హస్బెండ్ ఫీల్ వాళ్ళ వైఫ్ని నేను దండం పెట్టి వాళ్ళు మంచిగా చూసుకుంటారు. నాకు మంచి పిల్లం దొరికిందిరా, ఇలాంటిది దొరికితే నేను ఎప్పుడూ చచ్చిపోయి ఉంటానని. నైస్, అప్పుడే కదా సక్సెస్ అంటే. సో సూపర్. అంత క్రూవల్గా ఉంటుంది నా క్యారెక్టర్. అండ్ అదే టైంలో మంచిగా కూడా ఉంటుంది, హోమ్లీగా కూడా ఉంటుంది. ఫుల్ షార్ట్ టెంపర్ క్యారెక్టర్, ఇంకా ఎవ్రీథింగ్. అండ్ 3 పీపుల్తో ఇంటిమేట్ సీన్ ఉన్నా నేను ఒప్పుకున్నది ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ దట్ లైక్
దీంట్లో స్కిన్ షో లేదు, వల్గర్గా ఎక్కడ చూపించలేదు, సెన్సిబుల్గా ఉంటుంది అండ్ సెన్షువల్గానే కనిపిస్తుంది. కానీ అది క్యారెక్టర్ రిక్వైర్డ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఎమోషన్స్. అందుకే ఆ సీన్స్ ఉన్నా కూడా నేను ఒప్పుకున్నాను. ఎందుకు అంటే దీంట్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. దిస్ ఈస్ ద మెయిన్ ప్లాట్ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ అండ్ లైక్ నా స్టోరీ అంతా ఒక క్యారెక్టర్ చుట్టూ నడిచినప్పుడు ఒక క్యారెక్టర్ చేసే విధ్వంసం వల్ల ఎంతెంత వినాశనం జరుగుతుంది, అది కూడా ఆడది. ఏదైనా జరుగుతుంది అప్పుడు చెప్తారు కదా, ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి అని చెప్పి. అలానే ఈ మూవీలో కూడా ఒక ఆడదాని వల్ల కుటుంబం. మీరు చెప్తుంటే ఇప్పుడు భయం అవుతుంది మాకు. సినిమా ఎలా ఉంటుందో ఏంటో వాము. నేను అన్ని చెప్పేస్తున్నా, ఓకేనా సార్? మూవీలో చేంజెస్ మొత్తం చెప్పేస్తున్నా, నేను ఇంకేం చెప్పను, సారీ. అదేంటండి, చాలా చెప్పేసా నేను. స్టోరీ అని చెప్పాలి, బట్ ఎంత కథ చెప్పినా కథ మొత్తం చెప్పేసినా మీరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. చూడాలనిపిస్తుంది. ఇది అలాంటి కథ. సో హర్ష గారు, మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో, ఎలా ఉండబోతుంది? అండ్ మమ్మల్ని ఏ టైప్లో ఒక 2 hours మమ్మల్ని కూర్చోబెట్టి మీరు మమ్మల్ని ఎంగేజ్ చేయగలరు? ఈ స్టోరీ ఇట్ సెల్ఫ్ డిజర్వ్స్ అన్ యాక్టర్ అండి. ఓకే. యాక్చువల్లీ మన యాక్టింగ్ హంగ్రీనెస్లో ఉన్నప్పుడు చిన్న రోల్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక 6 years నుంచి చేశాను ఫిలిమ్స్. ఈ రోల్ పర్టికులర్లీ నాకు ఎందుకు స్పెషల్ అంటే దెర్ ఇస్ లాట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దిస్. యాజ్ అన్ యాక్టర్గా మనం ఎంతోమంది చాలా కష్టపడి ట్రై చేస్తూ ఉంటారు ఈ ఇండస్ట్రీలో, బట్ అన్ని రకాల క్యారెక్టర్స్తో మనకు దొరకదు యాక్టింగ్ స్కోప్. ఈ క్యారెక్టర్లో నాకు చాలా దొరికింది. సో దిస్ క్యారెక్టర్ ఈజ్ ప్యూర్లీ లైక్ ఏ హానెస్ట్ పీపుల్, లైక్ గ్రౌండెడ్ పీపుల్. ఒక విలేజ్ కూడా కాదు, ఒక ఫారెస్ట్లో, ఒక డీప్ ఫారెస్ట్లో తాండాలో జరిగే ఒక పీపుల్ కథ అనమాట ఇది. ఆ రోల్ నేను ప్లే చేయడం జరిగింది. సో అది చాలా చాలా బాగుందండి. ప్లేయింగ్ అయితే చాలా మస్తు మజా వచ్చింది రియల్లీ. ఎవ్రీ ఆడియన్స్ షుడ్ ఫీల్ ఇట్, లైక్ అంత రియలిస్టిక్గా ఉంది ఎమోషన్ కూడా. సో నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి చాలా బాగుంది. మీ ఆడియన్స్ చూసినప్పుడు కూడా నేను ప్లే చేసిన క్యారెక్టర్ పేరు శివయ్య. ఆ శివయ్య కనెక్ట్ అవుతారు, దాని తాలూకా రివెంజ్ని మీరు తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ 100%. అసలు అక్కడ మనకు ఆప్షన్ కూడా ఉండదు, ఎందుకంటే 30 days మనం డీప్ ఫారెస్ట్లో పడేసి ఇది మనం సినిమా చేసుకుని రావాలి అని వదిలేసింది. ఫోన్లు గిన్లో ఏం ఉండదు. ఎవ్రీబడి అందుకే ఈ కంటెంట్ అంత బాగా వచ్చింది. ఎవ్రీబడి ఎంగేజ్డ్ ఇన్ ద ఫిల్మ్ ఫుల్ టు నో ఫోన్స్ అంటే కూడా మీకు అర్థమైంది. ఇక్కడ మనం హైదరాబాద్లో షూట్ చేస్తాం, సాయంత్రం ఇంటికి వెళ్తాం, అలాగా అది వేరు. కానీ దీనిలో ఫుల్ డెప్త్ అండి. ఆ క్యారెక్టర్ కూడా డిజర్వ్స్ దట్. నీకు అంత అటెన్షన్ కోరుకుంటుంది ఆ క్యారెక్టర్, నువ్వు ఈజీగా ప్లే చేసేది కాదు అది. ఐ ఫీల్ లైక్ లక్కీ. అండ్ అంతే కదా, యాస్పిరెంట్ బిగినింగ్లో మనకు అంత మంచి సినిమా వచ్చిందంటే ఇట్స్ గుడ్. పీపుల్ కెన్ సీ మై యాక్ట్. I want to show my act only, not my style or not my this thing beauty. This is totally pure act. And మదం ఫుల్ఫిల్ చేసింది. అది పీపుల్ చూసినప్పుడు కూడా నిజంగా ఆ ఫీల్ వస్తుంది, నాకు అప్రిషియేషన్ వస్తుందని అనుకుంటున్నాను. మా వాళ్ళందరూ అంటే చెప్పేశారు, అయిపోయింది. ఓకే, ఇంకా సినిమా చూసి పీపుల్ మనల్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి మన యాక్టింగ్ని. అది ఇలా యాస్పిరెంట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి ఫిలిం చేసినప్పుడు పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా నాలాగా వచ్చే వాళ్ళకి కూడా హోప్ ఉంటుంది. వీ కెన్ ట్రై. మనకేమి గాడ్ ఫాదర్స్ అవసరం లేదు సినిమాల్లో, మనకు నిజంగా యాక్టింగ్ వచ్చి ఉండి దాని పట్ల డిసిప్లిన్, ప్యాషన్ ఉంటే చాలు అని అనిపిస్తుంది కదా డెఫినెట్గా. సో అది నేను కోరుకుంటున్నాను. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. 100% బ్రో. మీరు కూడా చూడండి, చూసి చెప్పండి. డెఫినెట్లీ ఆబ్వియస్లీ నాకు ట్రైలర్ టీజర్ చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ ఇంటెన్స్. అది ఏంటంటే చాలా స్టోరీస్ మనకి క్యారెక్టర్స్, ఇప్పుడు పెద్ద హీరోలు, స్టార్ హీరోస్ని బట్టి క్యారెక్టర్ ఆర్క్ డిసైడ్ అవుతుంది. ఇది అలా కాదనమాట. స్టోరీ ఇట్ సెల్ఫ్ డిజర్వ్స్ ద క్యారెక్టర్స్. అలా వచ్చిందే ఇనియా క్యారెక్టర్ అయినా, లతా క్యారెక్టర్ అయినా, అనురూప్ క్యారెక్టర్ అయినా, హేమ క్యారెక్టర్ అయినా, ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ క్యారెక్టర్. అది నువ్వు క్రియేట్ చేస్తే కూడా అంత వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆ స్టోరీలో అలా వచ్చేసింది. అండ్ స్టోరీ పరంగా నువ్వు చూసినప్పుడు ఒకలా ఉంటుంది, కానీ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు మేకింగ్ టోటల్లీ, అంటే నేను కొత్త యాక్టర్ని వస్తున్నాను, నేను రిజెక్ట్ చెప్పే ఛాన్స్ అయితే పక్కా ఉండదు. హోల్ ఫిలిం నువ్వు లీడ్ చేస్తావు రా అంటే చేయాల్సిందే కదా డెఫినెట్లీ. అండ్ దట్ వల్గారిటీ ఏమి ఉండదు ఇందులో. నా క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ కానీ మనం వల్గారిటీ మీద వెళ్ళలేదన్నమాట. లాట్ ఆఫ్ సెన్సిబుల్ కంటెంట్ అండ్ మైండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. దానివల్ల ఏ సర్టిఫికేట్ కూడా అదర్ దాన్ దట్ మనం దీని గురించి చేసిన సినిమా కాదు. సో అలా పీపుల్కి కూడా మంచి కనెక్ట్ అవుతుంది ఆ శివయ్య క్యారెక్టర్, ఆడి తాలూకా ఎమోషన్, ఆడి తాలూకా రివెంజ్. పీపుల్ విల్ ఫీల్ ఇట్.
సూపర్. సో వంశీ గారు, ఇది తాండాలో జరిగే ఒక ఇన్సిడెంట్ అన్నారు కదా, సో ఎక్కడ జరిగింది? ఏదైనా రియల్ ఇన్సిడెంట్ బేసెస్ తీసుకున్నారా? లేదండి, మీకు ట్రైలర్ చూస్తే బేస్డ్ ఆన్ అ స్టోరీ అన్నాను కానీ నాట్ ఆన్ అ ట్రూ స్టోరీ అనలా. ఇట్స్ బేస్డ్ ఆన్ అ స్టోరీ అంతే. సో ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్, ఫిక్షనల్ పీపుల్, కంప్లీట్లీ ఫిక్షనల్. కొన్ని క్యారెక్టర్స్ చిన్న చిన్న చోట్ల అక్కడ ఇక్కడ పేపర్లో చదివినవో కొంత ఇన్స్పైర్ అయి ఉంటాం తప్ప, బట్ కంప్లీట్లీ అ ఫిక్షనల్ ఫిలిం. సో మేము షూట్ చేసిందంతా సీలేరు అనే ఒక చిన్న టౌన్, భద్రాచలం దాటి ఒక 5 hours జర్నీ, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో షూట్ చేసాము. సో వీ హ్యావ్ నేమ్డ్ అదే సీలేరు అనే మేము నేమ్ చేసాం సినిమాలో కూడా. సో అక్కడ ఒక చిన్న, దట్స్ ఆల్ ఫారెస్ట్ ఏరియా. సో ఆంధ్ర, యాజ్ ఐ సెడ్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. సో ఏంటంటే అక్కడ ఒక చిన్న తండా, ఆ తండాలో జరిగే ఒక కథ. సో అంటే ఇప్పుడు బేసిక్గా మదం అని చెప్పి ఫస్ట్ నుంచి టైటిల్ అదే అనుకున్నారా, లేకపోతే ఏదైనా వర్కింగ్ టైటిల్ పెట్టి? లేదండి, డే 1 నుంచి టైటిల్ మదమే. డే 1 నుంచి మదమే. బికాస్ వి బిలీవ్ ఈ స్టోరీకి ఇదే. మీరు రేపు పొద్దున్న ఈ సినిమా January 1 చూసిన తర్వాత ఎంత యాప్ట్ ఈ టైటిల్ అన్నది మీరే చెప్తారు, అంత యాప్ట్గా ఉంటుంది టైటిల్. సో మదన్ని ఒకసారి జస్టిఫికేషన్ చేయాలంటే మీ వర్డ్స్లో మీరు ఎట్లా జస్టిఫై? ఒక ఆడదానికి బీభత్సమైన మదం పడితే ఒక కుటుంబం అంతా ఎలా నాశనం అయిపోయింది. దాని రివెంజ్ ఫార్మాట్ ఏంటి? రివెంజ్ ఫార్మాట్ చాలా రకాలు ఉంటాయండి. మనం రెగ్యులర్గా రివెంజ్ ఫార్మాట్లు ఎన్నో సినిమాలు చూసాము, బట్ దీంట్లో రివెంజ్ ప్యాటర్న్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది అటెంప్ట్ కూడా ఎవడు చేయలేడు. సో అంత దారుణం, అంత హార్డ్ హిట్టింగ్ రివెంజ్ ప్యాటర్న్ ఉంటుంది. విల్ బీ షాకింగ్ ఫర్ ది ఆడియన్స్. సో చాలా థ్రిల్ కూడా ఫీల్ అవుతారు. అంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ ఫిలిం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా 1-2 days చాలా మందిని హాంట్ చేస్తుంది అది సినిమా. సో చూసిన వాళ్ళు కూడా అదే, అసలు నాకు నిద్ర పట్టట్లేదని ఫోన్ చేశారు 2-3 అయితే. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కొత్తగా చూసిన వాళ్ళకి. సో డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందండి. సూపర్. వినాయక్ గారు, మీరు అంటే ఒక 30 days ఒక ఫారెస్ట్లో షూటింగ్ అంటే వితౌట్ మొబైల్ సిగ్నల్ ఏమీ లేదంటే మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అగైన్ ఆ తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇక్కడ అయి ఉంటుంది. సో ఆ షూటింగ్ అది కానీ జరగటం ఎలా అనిపించింది? మొత్తం ఆ ఫారెస్ట్ ఏరియాలో అంతా, అంటే ఒక విలేజ్లో జరగడం ఈ షూటింగ్ అంతా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లక్కీ అంతే. సో లక్కీ. నేను కొన్ని రోజులే అక్కడ ఉన్నా, నేను అన్ని డేస్ కష్టపడలేదు అక్కడ. నా షూట్ స్కెడ్యూల్స్ ప్రాబ్లం వల్ల నా సీన్స్ అని హైదరాబాద్లో ఆల్మోస్ట్ జరగడం జరిగింది. అది నాకు ప్లస్సే జరిగింది. ఎందుకు అంటే 4-5 days అనుకుంటాను కంటిన్యూస్లీ డే అండ్ నైట్ షూట్ చేసాం. గుర్తుందా? కంటిన్యూస్లీ నైట్ 4 o'clock వరకు షూట్ చేసి మళ్ళీ 11 o'clock వచ్చేసే వాళ్ళం సెట్కి. 11 o'clock వెళ్ళిపోయి మళ్ళీ 11-12 కల్లా షార్ట్ పడేది. కంటిన్యూస్లీ నిద్ర లేని రాత్రులు 4-5 రోజులు అసలు కంటిన్యూస్ షూట్ చేయడం వల్ల ఏమైందంటే అది నాకు వన్ ఆఫ్ ద ప్లస్ అయ్యింది. బికాజ్ ఆఫ్ ఐ నెవర్ లీవ్ మై క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని వదిలిపోలేదు ఎక్కడికి, దాంట్లోనే ఉండిపోయాను. దాంట్లోనే అట్లానే నిద్ర లేకపోయినా అదే ఆ క్యారెక్టర్లోనే పడుకున్నా. లేచినా కూడా నేను ఓకే, నేను ఇక్కడ ఉన్నా, ఇదే క్యారెక్టర్లో ఉన్నా నేను, అంతే. సో యూజువల్లీ మీరు ఫిట్నెస్ ఫ్రీక్, మీరు ఎక్కువ జిమ్ ఇది చేస్తూ ఉంటారు. సో వాట్ అబౌట్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? సో వాట్స్ ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా ఉందా, మోటివేషన్ కానీ అట్లా? ఏం ఫిట్నెస్, జిమ్ నన్ను చేంజ్ చేసింది. సో దానివల్ల నిజంగా నేను అందంగా కనిపిస్తున్నాను ముందు కంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో. సో దట్ ఈజ్ మై, ఎంతైనా ఎవరైనా ఏం కావాలని కోరుకుంటారు, వాళ్ళు అందంగా కనిపించాలనే కదా. సో జిమ్ వల్ల నేను అందంగా కనిపిస్తున్నానంటే దాన్ని నేను ఇంకా లైఫ్ లాంగ్ వదలను కదా, అంతే. వా, సూపర్ అండి. సో బ్రో, మీరు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చిన రోల్ ప్రకారం చాలా అంటే న్యాయం చేశారని చెప్పి నాకు అర్థమవుతుంది. అండ్ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మన జై భీమ్ అవ్వచ్చు, జై భీమ్ సినిమా తీసుకుంటే అందులో పర్టికులర్గా ఒక క్యారెక్టర్ మనం గుర్తుండిపోతుంది, మెయిన్ ఎవరైతే చేస్తారో. సో మీ క్యారెక్టర్ కూడా అలా మాకు నోటెడ్ అయిపోతుంది. 100%. ఓకే, ఖచ్చితంగా దానిలో అంత ఎమోషన్ ఉంటుంది, చాలా ఎమోషన్ ఉంటుంది. ఆడు ఫీల్ అయ్యే సప్రెసింగ్ మీరు ఫీల్ అవుతారు, ఆడు రివెంజ్ పార్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అవునవును. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్మెంట్కి అయితే తీసుకెళ్తుంది ఆడియన్స్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. సో అంటే మీకు డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ చెప్పారో ఒక పాయింట్ డెఫినెట్లీ మనకు ఒక హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు ఎమోషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా రివెంజ్ అవ్వచ్చు, అట్లా మీకు ఏదైనా ఒక పాయింట్ స్ట్రైక్ అయిందా? ఏదన్నా అరే ఇది భలే ఉందరా ఈ పాయింట్, అట్లాంటిది ఏదన్నా? రివెంజ్ పార్ట్ చాలా డిఫరెంట్ అండి. అవునా? ఇప్పటి వరకు స్క్రీన్ మీద అయితే రాలేదు, నేను ఎంజాయ్ చేయలేదు. కానీ ఎంజాయ్ చేయలేదు అంటే యాక్ట్ ఎంజాయ్ చేశాను కానీ అది ఓకే. అంటే రివెంజ్ పార్ట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఈ ఎమోషన్స్ మన సినిమాల్లో వచ్చినాయి, బట్ రివెంజ్ పార్ట్ రాలేదు. యాక్చువల్లీ మిగతా అందరికి అన్యాయం జరిగిద్ది, దాని తాలూకు
రివెంజ్ జరిగిద్ది, కానీ రివెంజ్ అనేది చాలా కొత్తగా అనిపించింది. అది డైరెక్టర్ సార్ అండ్ రైటర్ రాసిన ఆయన రమేష్ బాబు కోయ గారు వీళ్ళిద్దరిలో వాళ్ళే ఏదో చేశారు మ్యాజిక్. ఎవరు సార్ మీదా లేకపోతే రమేష్ బాబు గారిది ఎవరిది ప్లానింగ్ అది? ఏం లేదు, అంటే కలిసికట్టుగా చేసింది. ఇట్స్ అ టీమ్ వర్క్, ఎవ్రీథింగ్ వాజ్ అ టీమ్ వర్క్. బట్ ఏంటి అని అంటే ఓన్లీ థింగ్ వాజ్ ఇంత హార్డ్ హిట్టింగ్, అంటే పిన్ చేస్తున్నారు బాగా దాన్ని. ఇంత హార్డ్ హిట్టింగ్ షాకింగ్ ఉంటది, క్లైమాక్స్ లో షాకింగ్ గానే ఉంటది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆస్పెక్ట్ ఉంటది, దట్ ఈస్ డిఫరెంట్. అది జడ్జ్మెంట్ కూడా ఇదర్ ఆడియన్స్ సాటిస్ఫైడ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ అనేది తెలియదు, ఎలా తీసుకుంటారో కూడా తెలియదు బేసికల్లీ. అలాంటి షాకింగ్. అండ్ కాకపోతే ఎవరు కూడా నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ టోటలీ మూవీ, పర్సనల్ గా ఏమొద్దు, ఇదంతా ఫిక్షనల్ కథ అండి. సినిమా అంటేనే సినిమా, లార్జర్ దెన్ లైఫ్. ఇది కూడా అలాగే లార్జర్ దెన్ లైఫ్ సినిమా, కథ అంటే అంతే కదా. రివెంజ్ అలాగే ఐ మీన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా రివెంజ్ తీర్చుకుంటారు. సో తన పర్టికులర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి రివెంజ్ అన్నది అలాగే తీసుకోవడమే తెలుసు. ఆ శివయ్య క్యారెక్టర్ ఆ పని చేసుకునేవాడు, ఆడికి వచ్చే ఐడియాలజీలోనే ఆడి రివెంజ్ ఉంటుంది. ఓకే, అంతే తప్పితే ఇది డైరెక్టర్ ఐడియాలజీ కాదు, ప్రొడ్యూసర్ ఐడియాలజీ కాదు, క్యారెక్టర్. ఆయన మదం అంటే ఆయన జస్టిఫికేషన్ చేశారు. సో మీ దృష్టిలో మదం అంటే ఏంటి, దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? మదం జస్టిఫై చేయాలంటే ఒక హార్డ్ హిట్టింగ్ హై ఎమోషనల్ డ్రామాతో కూడిన రివెంజ్ స్టోరీ అండి. హై ఎమోషన్, దీనికి ఎమోషనల్ మెయిన్ పార్ట్ అండి. ఓకే, ఆ ఎమోషన్తో పాటు వచ్చేదే యాక్షన్, ఆ రివెంజ్ కూడా. మీరు ఆ హై ఎమోషన్, హై ఆక్టేన్ ఎమోషన్ ఉంటుంది కదా, సినిమా అంటే మనకు ఎమోషన్, దీనికి ఒక ఎమోషన్ అయితే ఉంది. వాట్ ఎవర్ ఆ జడ్జ్మెంట్ ఆడియనే ఇవ్వాలి. ఆ ఎమోషన్ ఉంది, ఆ తాలూకు క్యారెక్టరైజేషన్ ఉంది, ఆ క్యారెక్టరైజేషన్ మీరు కనెక్ట్ అవుతారు కూడా డెఫినెట్లీ. అదే నేను ఇచ్చే జడ్జ్మెంట్, అదే హై ఎమోషనల్ రివెంజ్ డ్రామా. అవును, జైభీంలో ఏంటి, అరే పాపం ఒక అతనికి అన్యాయంగా ఏమి అమాయకుడు, అతనికి ఏం తెలీదు, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి నానా రాచి రంపాలు పెట్టారు సినిమాలో. సో బేసికలీ ఏంటంటే ఈ శివయ్య క్యారెక్టర్ కూడా అలాగే ఫీల్ అవుతారు. ఏంటంటే అరే అమాయకుడు, అతనికి ఏం తెలీదు, అయ్యో పాపం ఇంత 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 టార్చర్, ఇంత ఘోరంగా చూస్తారా వీళ్ళని అని డెఫినెట్గా ఆడియన్ అదే పెయిన్ ఫీల్ అవుతాడండి ఈ సినిమా కూడా. మీరు అన్నట్టు వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. జైభీంలో ఎంత సింపతి, జైభీంలో చూడంగానే నాకు కొంచెం అక్కడ నాకు కనెక్టివిటీ కనిపించింది. కరెక్ట్ స్టైల్ కనపడింది, చాలా కనిపించింది. అండ్ దీంట్లో ఇంకా ఎవరు ఇప్పటి వరకు ఉమెన్ ని ఇలా చూపించుండరు ఇంతగా. అంటే లైక్ ఇలాంటి ఒక ఉమెన్ ని అస్సలు చూపించుండరు. బేసికలీ ఇలాంటి ఒక యాంటాగనిస్ట్ ని రాసి, అంటే ఇప్పుడు హీరో అంత సఫర్ అవ్వాలి అంటే మీరు యాంటాగనిస్ట్ ని ఇంకోసారి ఊహించుకోండి, ఒకసారి ఎంత ఉంటుంది, ఎంత క్రూయల్టీ ఉంటుంది. ఒకసారి బబ్లీగా లవ్లీగా చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేసుకుంటూ మంచిగా మాకు కనపడుతూ ఉన్నారు. సడన్ గా ఇప్పుడు మీరు విలన్ అంటే మేము ఊహించుకోవడానికి చాలా కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు. బట్ బాహుబలిని చేయాలంటే బలాల దేవుడు ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. సో అంత ఈక్వల్ గా, అంటే యాంటాగనిస్ట్ అంత పవర్ఫుల్ చేస్తేనే ప్రొటాగనిస్ట్ అలా ఉంటారు. సో ఈ సినిమాలో ఏంటంటే ప్రతిసారి మనకి మేల్ యాంటాగనిస్ట్ ఉంటారు, దీంట్లో ఫీమేల్ ఉన్నారు. సో ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అయితే. అయ్యో సినిమాలు గా మొత్తం ఇప్పుడు అంటే ఎవరు కనెక్ట్ అవుతారు, మేల్స్ కనెక్ట్ అవుతారు, ఫీమేల్స్ కనెక్ట్ అవుతారు? హర్ష క్యారెక్టరైజేషన్ అదే చాలా పెద్ద క్వశ్చన్ అండి. అవునా? అసలుకి ఎవరు కనెక్ట్ అవుతారో అర్థం కావట్లేదు మాకు. బేసికల్లీ నన్ను మెన్ హేట్ చేస్తారా, మెన్ ఆర్ గోయింగ్ టు లవ్ మీ, ఐ డోంట్ నో, women are going to accept me or not, I don't know. మ్యారీడ్ పర్సన్స్ కనెక్ట్ అవుతారా, అన్మ్యారీడ్ కనెక్ట్ అవుతారా? చాలా బాగా చూసుకుంటారు ఈ సినిమా తర్వాత. అవునా అమ్మా నువ్వు దేవతమ్మ అంటారు. నిజంగా కథ అంతా ఎమోషనే కదా. దీని తర్వాత నుంచి డెఫినెట్లీ హస్బెండ్స్ అయితే అమ్మ మంచి పిల్లం వచ్చింది నాకు అంటే ఇలాంటి ఆడదైతే నా లైఫ్ లో రాకూడదు అని అనుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అమ్ము రాలేదు ఇలాంటి ఆడదైన, అమ్ము నేను బతికిపోయాను, ఇలాంటి రాక్షస్ లేదు నా లైఫ్ లో. చాలా భయపెట్టేస్తున్నారు. ఫ్యూచర్ లో మాకు చాలా హోప్స్ ఉన్నాయి పెళ్లి దాని మీద. ఈ మూవీ చూడండి, హోప్స్ అన్ని ఎగిరిపోయి. ఈ సినిమా నుండి అయితే ఇన్స్పైర్ అవ్వడానికి ఏం లేదు, జస్ట్ దిస్ ఇస్ ఫిక్షనల్ డ్రామా అండ్ మోర్ ఆఫ్ కైండ్ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. మదం అంటే ఎమోషనల్, హై ఆక్టేన్ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఆ బేసిస్ లోనే మీకు ఆ సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది. దాని గురించి ఆ ఏ కూడా తప్ప వల్గారిటీని ఎంకరేజ్ చేయడానికో, వల్గారిటీ చూపించి సక్సెస్ పొందటానికో కాదు. ఆ స్టోరీ అది కోరుకుంది, అది జరిగింది. పీపుల్ కూడా అదే చూసి ఆ సినిమాని అక్కడే ఎంజాయ్ చేసి వదిలేస్తే బెటర్. అసలు మీరు యాక్సెప్ట్ చేశారంటే మాకు చాలా నిజంగా సెన్సిటివ్ మెన్, ఇన్సెక్యూరిటీ మెన్ మూవీ చూసి తిట్టుకుంటారు. వాళ్ళు మెన్ సంఘాలు పెడతారేమో.
మెన్ సంఘాలు ఇదేదో ప్లాన్ బాగుంది సార్, మనకి అని ఉపయోగపడుతున్నాం చూడండి సార్. ఆబ్వియస్లీ అసలు పట్టించుకోవాలి. సో అంటే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునే పాయింట్లో పర్టికులర్లీ అంటే మెయిన్గా ఏం చూస్తున్నారు స్క్రిప్ట్ వైజ్లో కానీ? ఐ వాంట్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో కూడా ఐ వాంట్ టు ప్లే విలన్ ఇన్ మై కెరియర్. ఇప్పుడు నేను 3 years బ్యాక్ నా ఇంటర్వ్యూ చూసుకున్నా, నేను విలన్ అవ్వాలనే చెప్పాను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. దిస్ ఇస్ మై డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఫుల్ఫిల్ అయిపోయింది అయితే యా, అది కూడా చాలా పవర్ఫుల్ గా. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ ఫర్. గుచ్చి పవర్ఫుల్ అంటుంటే మూవీలో ఉంది అంతా. అవునా? నువ్వు ఇంకా వేరే టాపిక్ లోకి వెళ్ళిపో. ఓకే, సో వంశీ గారు, సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజెస్లో. సో ఎలా వాటి డబ్బింగ్ కానీ అది కానీ ఎలా జరిగింది? ఎవ్రీథింగ్ ఇస్ డబ్బింగ్ అయిపోయినాయండి, డబ్బింగ్ అయిపోయింది. బట్ ఏంటంటే యాక్చువల్గా మేము డిసెంబర్లో వద్దాం అనుకున్నాము. కొన్ని పెద్ద సినిమాలు డిలే అవటం వల్ల కొంచెం పుష్ అయ్యాము. సో సడన్గా ఇంక ఫస్ట్ డేట్ బాగుంది, మంచి డే అని చెప్పేసి డేట్ అనుకున్నాము. సో ప్రస్తుతానికి ఓన్లీ తెలుగులో చేస్తున్నాము. ఓకే. సో ప్రాబ్లీ 1 or 2 weeks గ్యాప్లో మిగతా లాంగ్వేజెస్లో కూడా. సో బయట కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు అనేది జరుగుతుంది. ఎందుకంటే టికెట్ రేట్లు హై ఉన్నాయి, పాప్కార్న్ రేట్లు హై ఉన్నాయి అని చెప్పి. సో మీ సినిమాకి ఆడియన్స్కి ఎలా ఉంటుంది? టికెట్ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా పెడుతున్నారండి. ప్రొడ్యూసర్ గారితో కూడా ఈ విషయం డిస్కస్ చేశాను. సో లేదు, మన సినిమా అంతా చాలా రీజనబుల్గానే పెడదాము అని అంటున్నారు. అండ్ పాప్కార్న్స్ అవ్వాలంటే ఇట్స్ బియాండ్ ఆర్ కెపాసిటీ. సో ఏంటంటే సో అది ఏపీ అండ్ తెలంగాణలో ఓవరాల్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతుంది? మోర్ దెన్ 300 థియేటర్స్ వరకు చాలా పెద్ద రిలీజే చేస్తున్నారండి. బికాస్ ది ప్రొడ్యూసర్ ఈజ్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్. సో పెద్ద రిలీజే చేస్తున్నారు, మంచి థియేటర్స్ దొరుకుతాయి అని అంటున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ బిగ్ రిలీజ్ డెఫినెట్లీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. టెక్నికలీ చాలా హై ఉంటుంది సినిమా. బ్యూటిఫుల్, ఎవ్రీ షాట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఓకే, చాలా బాగా చేశారు. ఈజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. హి హాస్ ద బిగ్గెస్ట్ నాట్ ఓన్లీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. త్రూ సినిమా ఎంగేజింగ్ గా ఉంటుంది. డెఫినెట్లీ మీరు చూడండి. సాంగ్స్, సిచ్యువేషనల్ సాంగ్స్. సీన్ ఏం జరిగిందంటే, నా లైఫ్ లో ఈ మూవీలో చాలా బెస్ట్ సీన్స్ జరిగాయి. డేవ్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు అంతగా. ఆయనకి హిట్స్ ఉన్నాయి, ఈగల్ అంటే పెద్ద మూవీలు చేశారు ఆయన. నాకు అసలు తెలీదు. కానీ సడన్గా ఒక నెంబర్ నుంచి అన్నో నెంబర్ కాల్ వచ్చి, నేను మదం మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా అని చెప్పి డైరెక్టర్ నుంచి నెంబర్ తీసుకున్నాను అన్నారు. తీసుకొని, నువ్వు ఇలా చేసావు, నేను ఏం చేయాలి, ఏ మ్యూజిక్ కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. నా ఫస్ట్ కాల్. నేనా అసలు నేనేం చెప్పాలి ఇప్పుడు, నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఏం మ్యూజిక్ చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఎలా కొట్టాలి నీకు ఇప్పుడు, ఇలా చేసావు, అసలు ఎలా చేసావు నువ్వు అసలుకి ఇది అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇంకొక నాకు సాటిస్ఫైయింగ్ అనిపించిన కాల్ అన్నీ చెప్పేస్తున్నా నేను. పర్లేదు. అండ్ ఈ మూవీ నాకు అండ్ ఈ మూవీ వచ్చేసి ఆడిషన్స్కి అలా వెళ్తాం కదా, మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ నన్ను చూసిన వెంటనే ఓకే అని చెప్పి అనేసారు, సెలెక్ట్ చేసేసారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు నమ్మలేదు, వాళ్ళందరూ నమ్మలేదు. బట్ దట్స్ ఓకే. నేనేం చెప్పాను వాళ్ళకి, ఆడిషన్ అక్కడ చేయమని నేను చేయను అని చెప్పాను బేసికల్లీ. ఎందుకంటే నా వల్ల కాదు. మనం వేరే డ్రెస్లో వెళ్ళి ఉంటాం, నార్మల్గా ఉంటాం, మా క్యారెక్టర్లో ఉండము. ఇంటికి వెళ్ళి ఒక వీడియో పంపిస్తాను, మీరు నచ్చితే తీసుకోండి, నాకైతే స్టోరీ నచ్చింది నేను చేస్తానని చెప్పాను చాలా కాన్ఫిడెంట్గా. ఇంటికి వెళ్ళి 4 రోజుల తర్వాత ఒక వీడియో ప్రిపేర్ అయ్యి ఒక వీడియో చేసి ఆడిషన్ 1.5-2 minutes వీడియో పంపిస్తే అప్పుడు డైరెక్టర్కి ఆయన ఓకే, హీ ట్రస్టెడ్ మీ, ఆయన ఓకే. మిగతా వాళ్ళ కోసం పంపించేదంతా మూవీ అంతా అయిపోయింది, షూట్స్, సీన్స్ అన్నీ జరిగిపోయాయి, ఎడిట్ అయిపోయింది, మొత్తం బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సెన్సార్ రావట్లేదు, ఎవరు వెయిటింగ్. అప్పటివరకు నాకు ఎవరి దగ్గర నుంచి ఏ కాల్ రాలేదు. ఎవరైతే నేను ట్రస్ట్ చేయలేదో ఒకరోజు కాల్ వచ్చింది, అమ్మ నేను మాట్లాడుతున్నా అంటే, ఎవరు మీరు నాకు తెలియదు కదా. నేను మదం మూవీ ఓకే చెప్పండి అన్నా, చెప్పండి అంటే మదం మూవీ అని కట్ చేశారు అక్కడికి, ఎవరో చెప్పలేదు. చెప్పరా? ఓకే. సో నేను సారీ అమ్మ, నేను నమ్మలేదు ఫస్ట్. ఇప్పుడు సెన్సార్ వచ్చేసింది, డైరెక్టర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు, కాల్ చేయన్నారు. ఓ మై గాడ్, నన్ను ఎవ్వరు నమ్మలేదా, అక్కడి నుంచి వచ్చిందిరా, నమ్మారు ఇప్పుడు. అది కదా రియల్. దాని తర్వాత అదే రోజు ఇంకొక హై మూమెంట్ ఏంటి తెలుసా నాకు, డైరెక్టర్ గారికి కాల్ చేశాను, 10 minutesలో చేస్తాను పెట్టేశారు. దాని తర్వాత చేశారు. దాని తర్వాత కాల్ తీసుకొని మాట్లాడింది నాకు అక్కడ సెన్సార్ బోర్డ్ మెంబర్ డైరెక్టర్ అనమాట.
Oh, నా ఈ దగ్గర director ఒక కాదు. 15-20 మినిట్స్ మాట్లాడారు ఆయన అసలు కంటిన్యూస్లీ. అంటే లైక్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ నేనేం చెప్పను, ఇప్పుడు మూవీ చూసాక మీకే తెలుస్తుంది వాళ్ళు ఎందుకు నాతో అంతసేపు మాట్లాడారు, ఎందుకు నేను ఇన్ని కాల్స్ వచ్చింది నాకు, అవన్నీ మూవీ చూసాక అర్థమవుతుంది. ఇంకా డెఫినెట్లీ డైరెక్టర్ గారే చెప్పాలి ఇంకేదైనా Yeah. చెప్తే. షూర్ సార్, ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ చాలా బాగుంది కాబట్టి సినిమా కూడా మంచిగా మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమా కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో ఆల్ ద బెస్ట్ ఇన్ అడ్వాన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ మదం మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మేము ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.